ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరులో నిన్న జరిగినటువంటి బ్లేడ్ బ్యాచ్ స్వైర విహారం అనుకోవాలా కావాలని ఎవరైనా ఉసిగొల్పితే అలా నట్ట నడి రోడ్డు పైన ఇలాంటి బరి తెగించి బ్లేడ్లతో ప్యాసింజర్లు ఉన్న బస్సులోని డ్రైవర్ల పైన కండక్టర్ పైన కూడా పైశాచికంగా దాడి చేసిన వెంటనే పోలీసులు పట్టుకొని వాళ్ళకి తగిన శాస్తి చేస్తూ రోడ్డుపై నడిపించే ప్రయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించి ఏమై ఉండొచ్చు, ఏ కారణాల వల్ల వీళ్ళు ఇలా తయారయ్యారు, లేకపోతే వాళ్ళకి వెనకాల ఉన్నటువంటి సపోర్టా, లేకపోతే కావాలని ఎవరైనా ఉసుగొల్పారా, లేకపోతే రాష్ట్రంలో ఆ, ఏమన్నా కొన్ని శక్తుల్ని ప్రోత్సహించే ప్రయత్నమా, లేకపోతే ఏంటని మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ అంకం రావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడారు. నమస్తే అండి. నమస్తే. సో నెల్లూరు బోస్బొమ్మ సెంటర్లో జరిగినటువంటి నిన్న ఈ ఘటన చూసిన తర్వాత ఎవరి ప్రమేయం లేకుండా ఇంత పెద్ద సంఘటన జరిగిందంటే నేను ఒప్పుకోను. కేవలం ఎవరో ఒకళ్ళు ఉచ్చుగొల్పు ఉండాలి, లేకపోతే ఏదో ఒక కారణం అయితే ఉంటుంటారు. సో ఏమై ఉంటుందని మీ మాటలో తెలుసుకోవాలనుకో. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే గత ప్రభుత్వంలో ఇలాంటి వాళ్ళకి ప్రోత్సాహాలు లభించినాయి. ఆకు రౌడీలండి. అలాగే చాలా మందికి ఒకళ్ళే ఉంది, ఆక రౌడీలకి, రాజకీయ రౌడీలకి, అలాగే అధికారులుగా ఉంటూ ఈ విధంగా చేసే వాళ్ళందరికి కూడా కావాల్సిన ప్రోత్సాహాలు లభించినాయి. వాళ్ళకి ఆర్థికంగా కూడా చాలా బలవంతులు అయిపోయారు అందరూ. ఇది గమనించుకోవాలి. ఈ కొంతమంది తప్పించి పరిస్థితుల్లో తిరుగుతున్నారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన వ్యక్తులు ఒకసారి కనుక మనం గమనించుకుంటా ఉంటే తెనాలిలో గాంజా బ్యాచ్ ని పరామర్శించాడు. వాళ్ళు హత్యలు కూడా చేశారు. మరి అలాంటి వాళ్ళని పరామర్శించినప్పుడు మిగిలిన వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చినట్టే కదా. అలాగే దాంతో పాటు అతను మీరు చూసుకుంటా ఉంటే వినుకొండ వెళ్ళాడు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఘర్షణలో ఒక వ్యక్తి చనిపోతే ఇద్దరు గతంలో ఒకే పార్టీకి చెందిన వాళ్ళయి ఈ గాంజా మొత్తులోనే వాళ్ళు మద్యం మొత్తులోనే జరిగిన దాడికి పరామర్శించడానికి వెళ్ళాడు. ఆ ఉమ్. తర్వాత చూసుకుంటా ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచెర్ల మాజీ శాసనసభ్యుడు, అతను ఈవీఎంలు పగలగొట్టి అతను కారాగారంలో నెల్లూరు కారాగారంలో ఉంటే అతను చూడటానికి వెళ్ళాడు. అలాగే వల్లభనేని వంశీ విజయవాడ వెళ్ళటం కూడా జరిగింది. అతని అధికారంలో ఉండంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి జోగి రమేష్ కి మంత్రి పదవి ఇచ్చాడు. ఇష్టారీతిగా మాట్లాడినటువంటి రోజాకి మంత్రి పదవి ఇచ్చాడు. కొడాలి నానిని ప్రోత్సహించాడు. ఇట్లా చూసుకుంటా ఉంటే బోరగడ్డ అనిల్ కావచ్చు, వర్రా రవీందర్ రెడ్డి కావచ్చు, చాలా పెద్ద లిస్టే ఇలాంటి ఉందండి. వాళ్ళందరికీ ఈ పెద్ద లిస్టే ఉంది. ఇట్లాంటి వాళ్ళని ఎమ్మెల్యే లిస్ట్ కన్నా ప్రోత్సహించాడు. ఎమ్మెల్యే లిస్ట్ ఆ కన్నా ఈ లిస్ట్ పెద్దది. పెద్దగా ఉంది. అలాంటి వాళ్ళకే ఎమ్మెల్యేలు చేశాడు, అలాంటి వాళ్ళనే మంత్రులు చేశాడు, అలాంటి వాళ్ళనే లోక్సభకు కూడా పంపించాడు చాలా మందిని కూడా. అంటే ఇవన్నీ చూసిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ ఏం భావించారంటే అలాంటి వాళ్ళందరికీ ముక్కుతాడు పడిద్ది, వాళ్ళకి శిక్షలు పడతాయి అని చెప్పని 1000 కళ్ళతోటి ఎదురు చూశారు. కానీ వీళ్ళు రాష్ట్రంలో జరిగినటువంటి విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని బాగు చేసే క్రమంలో భాగంగా ఆ విషయంలో కొంచెం అలసత్వం వహిస్తున్న నేతలకి అతని పరామర్శలు చూసిన తర్వాత వీళ్ళు కొంచెం ప్రేరణ పొందుతున్నారని అయితే నేనైతే భావిస్తున్నా. ఇది వాళ్ళకి జగన్ రెడ్డి పర్యటనలో ఓహో రేపు పొద్దున మనం కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఏదైనా చేస్తే మనకి శాసనసభ్యుడిగా ఇస్తాడు, లేదంటే లోక్సభ సభ్యుడిగా అవకాశం ఇస్తాడు, లేదంటే కార్పొరేటర్ గా అవకాశం ఇస్తాడు, లేదంటే పంచాయతీ సర్పంచ్ గా అవకాశం ఇస్తాడు. ఇలాంటి ఆలోచనతోటి కొంతమంది ఆ రోజు 5 సంవత్సరాల్లో వాళ్ళకి ఆ గాంజాని, ఈ యొక్క కల్తీ మద్యాన్ని, నాసిరకం మద్యాన్ని అందజేసి ఏ విధంగా అయితే బానిసలు చేశాడో ఇంకా మత్తులో ఉన్నవాళ్ళు కొంతమంది అదే విధమైన ఆలోచనతో ఉన్నారు. స్థానిక నేతలను కూడా వాళ్ళు ఇదే విధంగానే ప్రోత్సహిస్తా ఉన్నారు. కాబట్టి ఉమ్. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే మనం ఇలా చేస్తే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడవచ్చేమో. రేపు పొద్దున చూడండి, నిస్సందేహంగా కూడా రేపు పొద్దున ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే పరకామణి చోరీలో రవికుమారు అమాయకుడు, మంచివాడు, అతను దేవుడికి 14 కోట్ల రూపాయల ఆస్తులు రాసిచ్చాడు, అలాంటి వాడిని చిన్న దొంగతనం అని చెప్పని ఏ విధంగా అయితే చెప్పాడో, జోగి రమేష్ చేసే దాని మీద అమాయకుడు మంచివాడని చెప్పిన జోగి రమేష్ అయితే ఏ విధంగా మాట్లాడుతానే ఉన్నాడు. అలాగే మద్యం కుంభకోణంలో దొరికినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానించి, మిథున్ రెడ్డి కానించి, ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ ఏ విధంగా మంచివాడని చెప్పని చెప్పుకుంటూ ముందుకెళ్తానే ఉన్నాడు. ఇవన్నీ కూడా అతను నోటెంబడి వచ్చిన 2 గంటల 43 నిమిషాల సేపు అతను ప్రసంగిస్తే
స్థానిక విషయాలు కానీ ఇప్పుడు జరుగుతున్న విషయాల గురించి కాకుండా వీళ్ళందరినీ రక్షించే కార్యక్రమంలో భాగంగా మద్దతు తెలిపే విధంగా ఏ విధంగా మాట్లాడాడో మనం చూసాం కదా. ఇవన్నీ ఉమ్, కూడా అవతల వాళ్ళకి ప్రోత్సాహంగా ఉండేటట్టుగానే ఉంటాయి. ఉమ్, కాబట్టి వీళ్ళ మందికి ఇంతమందికి అవకాశాలు ఇస్తున్నాడు, రేపు మనకు కూడా ఎందుకు అవకాశాలు ఇవ్వడు? కళ్ళ ముందు ఉమ్, కనపడతానే ఉన్నాయి కదా. కల్తీ మద్యం విషయాలు స్పష్టంగా కనపడతానే ఉన్నాయి. నిన్నగాక మొన్న ఏదైతే మదనపల్లి సంబంధించి ఉమ్, ఆ యొక్క ఆ రోజు మదనపల్లి సబ్ రిజిస్టార్ ఆఫీస్ ని తగలబెట్టిన మాధవరెడ్డిని కూడా ఈ ఉమ్. రోజు వెతుకుతా ఉన్నారు. కీలక పెద్దిరెడ్డి ఫైళ్ళు, రామచంద్రారెడ్డి యొక్క కీలక ఫైళ్ళు. అనుచరుణ్ణి. ఉమ్, అవును, ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. అలాగే ఒకేపు నుంచి వాళ్ళు ఎదురుదాడి చేయటం మొదలు పెట్టారు. కారణం ఏంటంటే ఈ దగ్గర నుంచి సరైన విధంగా వాళ్ళకి సమాధానాలు వెళ్తడం లేదు. అది వాళ్ళకి అలుసుగా భావిస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు ఏం మాట్లాడినా కూడా, ఎందుకంటే 2014 2019 మధ్య కూడా అతను అదే విధంగా మాట్లాడి విజయవంతం అయ్యాడు కాబట్టి అతను ఇప్పుడు కూడా అలానే మాట్లాడుతున్నాడు. ఆ రోజు అరికట్టలేకపోయారు దాన్ని, ఆ రోజు సరిగ్గా చర్యలు తీసుకోలేకపోయారు. కారణం ఏంటంటే అతను బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి. అతను ఉమ్, కొన్ని మాటలు పైపెచ్చు అప్పుడు ప్రతిపక్ష నేత, మరి అతను తన బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తి కూడా బాధ్యతారాహితంగా వ్యవహరిస్తున్నప్పుడు ఉమ్, ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. అట్లాగే ఇప్పుడు కూడా 11 స్థానాలకే పరిమితం అయిపోయినా ఒక పార్టీకి అధ్యక్షుడు అతను, మాజీ ముఖ్యమంత్రి. ఉమ్, మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు కూడా ఇష్టారీతిగా మాట్లాడుతూ, అధికారులను బెదిరిస్తూ, ఇలాంటి ఉమ్, వాళ్ళని సపోర్ట్ చేస్తూ, చంద్రబాబు నాయుడు గారిని కించపరుస్తూ, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నా కూడా ఉమ్, అతని మీద చర్యలకి ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళకపోవడం వల్ల ఆయన్నే ఏం చేయట్లేదు, మా జోలికి రారు అన్న ధైర్యంతో ఉమ్, ఎక్కడ పడితే అక్కడ. రెండోది, ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక మంచి కార్యక్రమం చేపట్టామనుకోండి, మురుగ్గాలాలు ఉంటాయి, మురుగ్గాలను బాగు చేశారనుకోండి ఎవరు పట్టించుకోరు. పక్కన వెళ్ళేవాడిని రాయి తీసి కొట్టినాడు గురించి జనం మాట్లాడుకుంటా ఉంటారు. కాబట్టి అదే ప్రజాదరణ పొందుతా ఉంది కాబట్టి ఆ విధంగా మనకు ముందుకెళ్లాలని చెప్పని జగన్మోహన్ రెడ్డిని ప్రేరణగా తీసుకుని అతను ఏమంటున్నాడు, జైల్లో ఉంటే ఏమవుతుంది, నన్ను ముఖ్యమంత్రిని చేయలేదా, ఉమ్, మీరు జైలుకి వెళ్తే వచ్చిన నష్టం ఏంటి అని చెప్పని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఉమ్. అలా ఆయన ప్రేరణగా తీసుకొని వీళ్ళు ఈ విధంగా రెచ్చిపోతున్నారని అయితే నేనైతే భావిస్తున్నాను. అంటే అంత తప్ప వీళ్ళందరికీ ప్రత్యేకత అంటూ మార్కులు వేసి మార్కుల ఆధారంగా పోస్టులు ఇస్తారంటారా? నిస్సందేహంగా, ఎందుకంటే ఎటు పోటీ చేయడానికి రేపు పొద్దున అభ్యర్థులు కరువు అవుతారు, అందుట్లో అనుమానమే లేదు. ఉమ్, ప్రజలు స్పష్టంగా ఉన్నారు. తిరిగి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల అధికారంలో ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డిని బాగా దగ్గరగా వాళ్ళు చూశారు కాబట్టి మళ్ళీ అతనికి అధికారం ఇచ్చే ఆలోచన ప్రజలకైతే లేదు. ఉమ్, కాబట్టి రేపు పొద్దున ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఒక్కోళ్ళు జారుకుంటా ఉన్నారు కాబట్టి నిస్సందేహంగా ఇలాంటి వాడు తప్ప వాళ్ళకి రేపు పొద్దున పోటీ చేసే అభ్యర్థులు దొరకరని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. ఉమ్. కాకపోతే ఏంటంటే తెనాల్లో జరిగిన సంఘటనకి తెనాల్లో రౌడీ బ్యాచ్ బయటికి రాలా, ఇప్పుడు నెల్లూరులో జరిగిన సంఘటనకి రౌడీ బ్యాచ్ రేపు పొద్దు నుంచి దడుస్తారు. ఇలాంటి చర్యలు రాజకీయ నాయకుల మీద కూడా కనుక తీసుకోగలిగితే, ఉమ్, కొంతమంది అధికారుల మీద కూడా తీసుకోగలిగితే ఉమ్. ఆంధ్ర రాష్ట్రంలో చాలా వరకు శాంతి నేరాలు శాంతి ఆగిపోతాయి. భద్రతలు. ఉమ్, నిస్సందేహంగా శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి, నేరాలు చేయడానికి ముందుకు రారు. కాబట్టి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఇంకొంచెం కఠినంగా వ్యవహరించాలి. మొహమాటాల పోవాల్సిన పని లేదు. 164 స్థానాలు ఈ కూటమికి ఇచ్చిన తర్వాత వాళ్ళు చేసిన తప్పులే వాళ్ళ మీద ప్రత్యేకంగా రఘురామకృష్ణరాజు గారి లాగా జైల్లో తీసుకెళ్లి కొట్టి చంపాలని ప్రయత్నం చేయమని చెప్పరు. లేదంటే అచ్చెన్నాయుడు గారి లాగా ఆయన శస్త్రచికిత్స జరిగి రక్తస్రావం అవుతున్నా కూడా అన్ని గంటల సేపు ఆయన ప్రయాణం చేయించి అన్ని వందల కిలోమీటర్లు అన్ని రోజులు కారాగారంలో పెట్టేసి ఆధారాలు ఉమ్, లేవని చెప్పారు కదా. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తినే 52 రోజులు కారాగారంలో పెట్టారు. ఉమ్, కాబట్టి అలా చేయమని చెప్పని ఇప్పుడు ప్రజలు ఎవరు కోరుకొని ఈ కూటమి ప్రభుత్వానికి అధికారంలో ఇవ్వాల. వాడు చేసిన తప్పులన్నిటికీ ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఉమ్, వాళ్ళకి శిక్షలు వేయండి అని కోరుకుంటున్నారు. ఆ ఉమ్. విషయంలో ప్రజల కోరికని ప్రభుత్వం మన్నించేసి కొంచెం వేగవంతంగా వాళ్ళకి శిక్ష కనుక వేయగలిగితే ఉమ్. నిస్సందేహంగా కూడా అన్ని విధాల ఆంధ్ర రాష్ట్రం ముందంజకెళ్తుందని అయితే నేను నిస్సందేహంగా ఇక్కడ చెప్పగలను. ఇక్కడ ఇక్కడ ఇంకోటి ప్రధానమైన అంశం అండి. బ్లేడ్ బ్యాచ్ అంత ధైర్యం తెచ్చుకొని ఒకడెళ్తేనే చాలా క్రూరంగా ఉంటుంది. అలాంటిది కొన్ని పదుల సంఖ్యలో, అంటే ఎవరు సపోర్ట్ లేకుండా అలా చేశారంటే వాడి పేర్లు ఎందుకు రావట్లేదండి బయటికి? అంటే అంత ఇప్పుడు బాగా ఇది పకడ్బందీగా. ఇక్కడ ఏం ఉమ్, అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే రాజకీయ ప్రేరేపం తోటి చేస్తున్నారా లేదంటే మద్యం మత్తులో చేస్తున్నారా అనే విషయం కూడా రేపు విచారణలో బయటికి రావాలి.
ఉమ్, ఉమ్, రాజకీయ కోణంలో చేస్తుంటే దాన్ని తీవ్రంగా పరిగణించాలి. ఇప్పుడు మన జరిగినటువంటి కల్తీ మద్యం ఉంది. ఆ కల్తీ మద్యానికి సంబంధించి జోగి రమేష్ ప్రోద్బలంతో అద్దేపల్లి జనార్దన్ అనే వ్యక్తి ఉమ్, తంబళపల్లి నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకొని, అట్లాగే ఇబ్రహీంపట్నాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకొని చేసిన విధానం గమనిస్తానే ఉన్నాం. కాబట్టి ఇట్లాంటివి చాలా జరుగుతాయి రేపు భవిష్యత్తులో. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే ముందుగానే వాళ్ళకి ముక్తాడు వేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఉమ్. చర్యలు తీవ్రంగా ఉంటే ముందుకు రారు. అర్థమైందా ఇక్కడ? రైట్. చర్యలు గనక కఠినాతి కఠినంగా ఉంటే ఉమ్. ఇలాంటి కార్యక్రమాలకు ముందుకు రారు. భయపడతారు కాబట్టి నెక్స్ట్ ఈ వచ్చేవాళ్ళు. విషయంలో ఉమ్. నెక్స్ట్ రారు. నెక్స్ట్ రారు. కరుడు కట్టిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా ఇప్పుడు వీళ్ళు 24 గంటల్లో అదుపులో తీసుకున్నారు. అట్లానే మిగిలిన విషయాల్లో కూడా అన్ని విషయాల్లో కనుక అదుపులో తీసుకొని లోనేస్తే ఎందుకు వస్తారు బయటికి? రారు కదా. ఎంత ఉసుగొల్పినా కాబట్టి ఎంత డబ్బు ఇచ్చినా రేపన్న రోజున మాకు మోకాలు పగలగొట్టేది మాకు అని ఎదురు తిరిగి వాళ్ళకే చెప్తారు. కంట్రోల్ నిస్సందేహంగా అవుతుంది మీరు అన్నట్టుగా. నిస్సందేహంగా ఎస్. రారు. అవును. ఆ విధంగా ముందుకెళ్తే ఈ విషయంలో ఇలాంటి వాళ్ళందరికీ కట్టడి జరిగిద్దని అయితే నేను భావిస్తున్నాను. ఒకటి ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇలాంటి సంఘటనలు జరిగేంత వరకు మనకు తెలియదు మామూలుగా ఎవరెవరు ఉన్నారు ఏమేంటి అనేదాన్ని. కానీ ఇలాంటి జరిగిన గతంలో జరిగిన వాటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని గనక అదుపులో తీసుకుంటే, ఇప్పుడు వర్రా రవీంద్రను అదుపులో తీసుకోగానే కొన్ని రోజులు సోషల్ మీడియాలో వల్గర్ పోస్టులన్నీ ఆగిపోయింది. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అధికార మార్పిడి జరగంలోని కొన్ని రోజులు పారిపోయారు వీళ్ళు, నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వీళ్ళంతా కూడా. మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చారు? చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన చర్యలు తీసుకోవట్లేదు, వాళ్ళకి సరిగ్గా శిక్షలు వేయించట్లేదు కాబట్టి మంజోలికి కూడా రారేమో, ఆయన పోనీలో వాళ్ళ పాప వాళ్ళు పోతారు మనం అభివృద్ధి చూసుకుందాం అనుకుంటున్నాడు ఆ కాబట్టి మన మాత్రం పని మనం చేసుకుందాం అని కొంతమంది బయటకు వచ్చారు. ఆ మాత్రం మళ్ళీ కొంతమంది మంచితనం ఉంది అదుపులో కాబట్టి తీసుకుంటారు. వీళ్ళు ఇంకా కొనసాగుతున్నారండి. చంద్రబాబు నాయుడు అదే అదే. అనుకుంటే ఎంతసేపు అండి. ఇప్పుడు ఇక్కడ మీకు చిన్న సామెత చెబుతాను. చెప్పండి. ఇప్పుడు మనం ఎంత మంచి చేసినా ఊరి కోసం మన సర్వస్వం త్యాగం చేసేసి ఊళ్ళో అన్ని పనులు మంచి చేసినా మన మీద వ్యతిరేకంగా ప్రచారం చేసిన చేయంగలోనే మనం చేసిన మంచి దానికంటే కూడా నిజమే కామొచ్చు అని ఆలోచిస్తారు చూడండి. ఆ ఆలోచన నమ్మే దిశగా వెళ్ళిద్ది. అప్పుడు ఏమవుతుంది? మనం చేసిన మంచి అంతా పోయి ఏదో ఒక పొరపాటు మనం చేయకపోయినా కూడా అవతరాటు ప్రచారం చేస్తే అదే నమ్ముతారు. దానివల్ల నష్టపోయేది ఎవరు? ఉమ్. గ్రామం గ్రామం నష్టపోయింది. గ్రామంలో అట్లాగే రాష్ట్రం కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినందువల్ల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినందువల్ల ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది. 30 సంవత్సరాలు ఇరిక్కిపోయింది. దానివల్ల ఎవరో జరిగిన నష్టం? ప్రజలకే నష్టం జరిగింది. కాబట్టి ప్రజలు విఘ్నులు కాబట్టి ఆలోచించుకున్నారు. ఆలోచించుకొని 164 స్థానాలు ఈ కూటమికి ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ప్రజలను తప్పట్టాల్సిన పనే లేదు. ఆ రోజు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోవడం తెలుగుదేశం తప్పు. ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం దాని సరైన దిశగా సరైన విధంగా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళట్లేదు అనేది మాత్రం మనం చెప్పడానికి మొహమాట పడాల్సిన పని లేదు. ఆ దిశగా ఇంకొంచెం అడుగులు వేయాలి. పదే అంటే పదే మరి చంద్రబాబు నాయుడు గారు నోటెమ్మట వస్తా ఉంటే నానా పులి సామెత అవుతుంది. ఎందుకంటే ఆయనే చర్యలు తీసుకోవాల్సిన వ్యక్తి పదే పదే చెప్తా ఉంటే వినే వాళ్ళకు కూడా ఏంటి ఈయన ఇన్నిసార్లు చెబుతున్నాడు, చర్యలు ఎందుకు తీసుకోవట్లేదనే అభిప్రాయం ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది. అది గమనించుకోవాలి వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడకూడదు, చేతల్లో చూయించాలి. అలా చేసినప్పుడే మిగిలిన అందరూ భాగ్యంలో ఉంటారని అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్. విధ్వంసం విధ్వంసం జరిగింది కాబట్టే కదా ఈ కూటమి ప్రభుత్వానికి ఇంత అధికారం ఇచ్చింది. 151 స్థానాల నుంచి వాళ్ళ 11 స్థానాలకి పరిమితం చేసింది. రైట్ అండి. సో వీళ్ళకి లాస్ట్ మీ సైడ్ నుంచి ఎలాంటి వార్నింగ్ ఇస్తారు? అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వాళ్ళకి కాబట్టి వాళ్ళకి ఎలా ఉండబోతుందండి ఏముంది, ఏదైనా బ్యాక్గ్రౌండ్ చర్యలు అయ్యి? తీసుకుంటే సంతోషపడతాం. ఉమ్, చర్యలు తీసుకుంటే సంతోషపడతాం. ఉమ్. చర్యలు తీసుకుపోతే నష్టపోయేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఏ రాజకీయ నాయకుడికి నష్టం రాదు. ఇది గమనించుకోండి. ఏ రాజకీయ నాయకుడికి నష్టం రాదు, ప్రజలే నష్టపోయేది. కాబట్టి ప్రజలను దృష్టిలో పెట్టుకొని పాలకులు మెలగాలని చెప్పి అయితే మనం కోరుకుందాం. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.